ప్రవీణ్ అన్న గారి యొక్క మెసేజ్ని నేను ఎంతో ప్రభావితం పొందాను. అన్నగారికి ఇలా జరిగిందంటంతో నేను తట్టుకోలేక రేయింపగలు ఏడ్చుకుంటూ ఉంటున్నాను. మరి అన్నగారికి అలా జరిగిందంటే సత్యాన్ని వాళ్ళు ఇమిర్చుకోలేక, భరించలేక, ఎదుర్కోలేక, పిరికి పందులు లేక, దొంగలు లెక్క దొంగ దెబ్బ తీసి అన్న ప్రాణం తీసినారు. ఇందులో తీయటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. నిర్భయంగా చెప్తున్నాను. మనోహర్ దాసు గాడు, ఈ కరుణాకర్ సుగున్ గాడు, ఈ లలిత్ మోడీ గాడు ఫస్ట్ నుంచి అన్నకి మెసేజ్లు ఇస్తూనే ఉన్నారు. నీ పెదాలు పగల కొడతాంరా ప్రవీణ్, నీ నెత్తి పగల కొడతాంరా ప్రవీణ్ అని ఎన్నో మెసేజ్లు ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని రికార్డు ఉన్నాయి. వాళ్ళ మీద ఇప్పుడు కూడా ఎవరు కూడా ఎంక్వైరీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీ బీజేపీ దూరింది. ఈ ప్రవీణ్ కళ్యాణ్ మా జిల్లా ఓడే దరిద్రుడు. ఆడికి కావాల్సింది క్రిస్టియన్ పెళ్ళం కావాలి, కానీ క్రిస్టియన్ వద్దంట. ఈ మధ్యలో వాడు చేసినటువంటి ఆ యొక్క మాటలు ఎలాగున్నాయంటే చర్చలన్నీ కూలగొట్టిచ్చేస్తాను, హిందూ సనాతన ధర్మం అంటున్నాడు. యదవ సన్నాసి. వాడికి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే సత్యంగా రమ్మను, న్యాయంగా రమ్మను. కోళ్ళకి వెనక నుంచి సపోర్ట్ ఇచ్చినటువంటి బీజేపీని సంకరేసుకున్నటువంటి సన్నాసి నా జిల్లా ఓడే పవన్ కళ్యాణ్ గాడు. ఆ దరిద్రుడు గెలిచాడు అనుకున్నాడు, ఆడికి గెలవలేదు. ఆడి పతనము ఆడికి ఆరంభమైందంతే, మోసం చేసి గెలిచినాడు. ఏది ఏమైనా నా జాతికి, నా క్రిస్టియానిటీకి నిజమైన బలము ఈ రోజు నాడు పోయింది. అయినప్పటికీ ప్రభు మా పక్షాన ఉన్నాడు. అన్న కోసం మేము రాత్రిపాలు ఏడుస్తున్నాము. అన్న లేని లోటు మాకు తీరలేనిది. కాబట్టి నేను ఎంతో వేదనలో ఉన్నాను. మీరు చెప్తున్నట్టు వాస్తవానికి జరిగింది ఘటన ఎందుకో జరిగింది. సార్ మీరు లలిత్ కుమార్ పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చావాలని కోరుకోరు కదా, ఇంకోళ్ళని చంపాలని కోరుకోరు కదా. నాకు తెలిసినంత లలిత్ కుమార్ కావచ్చు వాళ్ళు కోరుకోరు కదా. అరే డైరెక్ట్గా మెసేజ్ పెడితే నీ పెదాలు పగల కొడతాను రా ప్రవీణ్, నీ నెత్తి పగల కొడతాను రా ప్రవీణ్ అని డైరెక్ట్ ఇండెక్స్ ఇచ్చారు కదా అన్న. ఇంకేం చెప్పాలి? అరే డైరెక్ట్ చెప్పారు. లలిత్ కుమార్ అన్నారు, కరుణాకర్ సుగున్ డైరెక్ట్ ఉంది. కుమార్ అయితే అన్నాడు. అరే అందరూ ఒకటే తొత్తులు, ముగ్గురు తొత్తులు ఉన్నారు. ఆడు ఉన్నాడు దాసుగాడు అన్న. ఇదిలో సత్యం చెప్తున్నాను, నా జిల్లాలో జరిగింది చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను వస్తున్నాను. కాబట్టి ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ నీ పతనము ప్రారంభమైనదిరా. ఈ రోజున నా అన్నకింత ఘోరం జరిగితే సన్నాసం నోరెప్పలైపోయాడు. ఈ చేసినటువంటి దుర్మార్గులు కూడా పిరికి కాబట్టి దొంగ దెబ్బతీశారు. దమ్ము ధైర్యం ఎదుర్కొంటూ వచ్చి ఎదురు బదులు మాట్లాడాలి, సత్యాన్ని నిర్భయంగా చెప్పాలి. ఎవడు పవన్ కళ్యాణ్ పైన మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఇంకోళ్ళు చంపాలని అనుకోవాలి. ఆయన ధర్మం కోసం ఆయన కొట్లాడుకుంటుండే కదా. ధర్మం కోసం కాదు, వెనక నుంచి నూకుతున్నాడు. వెనక నుంచి నూకి ఏమంటాడు తెలిసినాడు. క్రిస్టియానిటీని చర్చలు కూలగొట్టండి. నేను చర్చలు కూలగొట్టేతాను. నా ప్రభుత్వం వచ్చింది. అరే నీ ప్రభుత్వం ఎంత, నువ్వెంతరా? నేను చెప్తున్నాను, పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా నీ జిల్లాలో ఉన్నాను. నిన్ను ఎప్పటికైనా సరే తన్ని అనగదొక్కే వరకు నీ కోసం నేను పోరాడుతాను. నా క్రిస్టియన్ నా అన్న తరపున నా అన్న ఎంతైతే సేవ చేశాడో అన్నలో ఏదైనా ఒక యేసు భాగమని నేను కష్టపడతాను. ఈ రోజు నుంచి అన్న కోసం ప్రయాసపడతాను. అన్న పడ్డటువంటి ప్రయాసలో నేను కూడా ఇంత భాగం అవుతానని నేను ప్రజాముఖంగా ప్రభు ఎదుటి సెలవిస్తున్నాను. క్రైస్తవుల మీద జరుగుతున్న హత్యాకాండలు కాదండి, ఖచ్చితంగా ఇది బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న హత్యాకాండలు. బడుగు బలహీన వర్గాలు ఎవరు ఉన్నారు? ఒక ఎస్సీ, ఒక మాదిగ, ఒక మాల, ఇలాంటి కేటగిరీకి సంబంధించిన అందరినీ ఈరోజు అనగదొక్కుతున్నది ఒక బ్రాహ్మణ భావజాలం. వారిని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళను వెనుక వేసుకొని ఇప్పుడు ఉన్న క్రైస్తవులు అనగా పాస్టర్స్ కానీ సంఘాల మీద కానీ దాడులు చేయడం, చంపడం ఇవన్నీ జరిగిస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా అని నేను చెప్తున్నా. ఏ విధంగా లింక్ చేస్తారు బీజేపీ కావచ్చు, క్రైస్తవులు అంటేనే వాళ్ళకు మంట, క్రైస్తవులు అంటేనే వాళ్ళ కోపం. అది ఒక యాక్స్పెక్ట్ చూడొచ్చు. ఈ యొక్క ఘటనకి ఎట్లా లింక్ చేస్తారు? దీన్ని ఎట్లా లింక్ చేస్తున్నా అంటే వెనుకబడిన తరగతులను ప్రవీణ్ అన్న ఎప్పుడు కూడా ఒక క్రైస్తవ్యము, ఒక కులము అని ఒక మతము కాకుండా ఒక మార్గంలో అందరము సమానంగా ఉండాలా. ఒక మనిషి ఒక క్రైస్తవుడు చనిపోతే స్పందించడం కాదు, ఒక ముస్లిం
చనిపోతే స్పందించడం కాదు, ఒక హిందూ మర్డర్ అయితే స్పందించడం కాదు. ప్రతి వ్యక్తి మర్డర్ జరిగినప్పుడు ఒక వ్యక్తిత్వంతో మనం వెళ్ళి వాళ్ళను ఆదరించాలని, వాళ్ళను ఓదార్చాలని చెప్పిండు ప్రవీణ్ అన్న. కానీ అంతేగాని వాని సొమ్ము తిందాము, ఈయన సొమ్ము తిందాము అని ఒక రాజకీయ నాయకుల్లాగా ఆయన చేయలే. క్రిస్టియానిటీకి ఎస్సీలు ఎందుకు టార్గెట్ అయ్యింది? ఎస్సీలు ఎందుకు టార్గెట్ అయ్యారంటే, నేను మాదిగా క్రిస్టియన్ మాదిగా, నాకు పొలం లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు ఆ రోజు చదువుకుందామంటే ఎవరు దగ్గర రానియలే. మా ఫోర్ ఫాదర్స్కి నోటికి ముంత కట్టిరు, ముట్టికి తాటి మట్ట కట్టిరు. ఇదే దేశంలో ఎవరు కట్టిండు? అది బాబన బ్రాహ్మణ జాలం వాడు కట్టిండు కాబట్టి నన్ను రానియలేదు. కాబట్టి నాకు క్రైస్తవుడు వచ్చి నన్ను ఆదుకున్నాడు, నాకు రోగం వస్తే నాకు మందులు ఇచ్చిండు, చదువు లేకపోతే నాకు చదువు చెప్పిండు, ఉండడానికి హాస్టల్ ఇచ్చిండు, వీడవాడు ఇచ్చిండు. ఈడేమి ఉన్నాయి దోసుకుంటుడు. ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు తీసివేస్తున్నాడు, ఎస్సీలను అనగాదొక్కుతున్నాడు, చంపుతున్నాడు, నరుకుతున్నాడు. మేము ఈ భారతదేశంలో మేమంతా బతకకూడదా? ఎస్సీలం బతకొద్దా? మాలలం బతకొద్దా? మాదిగలం బతకొద్దా? ఏంది మీరే బ్రతుకుతారా? మా అన్ని తినేస్తారా? మా డబ్బులు అన్ని తినేస్తారా? మా రిజర్వేషన్లు తీసేస్తారా? ఎందుకు జరుగుతుంది మా మీద ఈ హింసాకాండ? ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి, ఎంత రిజర్వేషన్లు తీసివేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొట్టివేయడానికి చూస్తున్నారు ఈరోజు పార్లమెంట్లో. ఏం జరుగుతుంది భారతదేశంలో? అసలు ప్రజాస్వామ్యం ఉందా అండి? ఉందా? ప్రజాస్వామ్యం జరుగుతుందా భారతదేశంలో? లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు. ఎప్పుడు వాళ్ళతో బీజేపీ ఇక్కడ హిందువులు ఉన్నటువంటి లో వర్గాలను ఇట్లా తీసుకుపోతున్నారు, కన్వర్షన్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? హిందుత్వంలో ఉన్న లో ప్రజలు అంటున్నారు కదా మీరు, అంటే డబ్బు లేని వాళ్ళు లేకపోతే ఆస్తి లేని వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అంటారు కదా. పైసలు ఇచ్చి తీసుకుపోతున్నారు అని చెప్పేసి ఎవడైనా నాకు ఏమన్నా ఎవడన్నా నాకు హిందువులు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వను, నాకు మెడిసిన్ ఇస్తారు, ఫుడ్ పెడుతున్నారు అని అంటున్నావు. అలా నాకు ఎవ్వడు ఇంతవరకు రూపాయి లేదు. నేనే నా చర్చికి దశం భాగం ఇచ్చుకుంటా, నా సేవకులు నేను కాపాడుకుంటాను. నాకు ఎవ్వడు ఒక రూపాయి లేదు ఇయ్యాడు కూడా. ఒకటి నేను చెప్తా క్లియర్ చెప్తా. ఒక 100 సంవత్సరాలు వెనుకకు పోతే మాదిగోడు కంటే అభిమానంగా ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు, పరిపాలించారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం తిన్నారో అది తిన్నారు, వెళ్ళిపోయారు. అయితే మేము అప్పుడు కొంచెం వాళ్ళతోనే వచ్చింది అదే చెప్తున్నా. మేము కొంచెం చదువుకున్నాం. 2000 సంవత్సరాల క్రితం తోమ తీసుకొని వచ్చాడు భారతదేశానికి క్రైస్తవం. మొట్టమొదటి క్రైస్తవుడు బ్రాహ్మణుడే. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవుడు బ్రాహ్మణుడే. కేరళ ప్రాంతానికి తోమా గారు తీసుకొని వచ్చారు. ఆయన ద్వారా అనేక మంది బ్రాహ్మణులు క్రైస్తవులుగా మారారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో సగం మట్టి క్రైస్తవులు ఉన్నారు. మీరు మీరు ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్తున్నానండి. ఎందుకు అని అంటే మాకు అప్పుడు ఏం లేదండి. క్రైస్తవుడు వచ్చి ఆదుకున్నాడు, క్రైస్తవుడు వచ్చి మాకు చదువు చెప్పించాడు, క్రైస్తవుడు మాకు భోజనం లేకపోతే హాస్టల్ పెట్టి మమ్మల్ని బ్రతికించాడండి. నేను అదే రకంగా బ్రతికాను నేను లైవ్ నేను చిన్నప్పుడు నాకు భోజనం లేకపోతే మా నాన్న తీసుకొని క్రిస్టియన్ హాస్టల్ వేసినాడు. ఇప్పుడు ఆ క్రిస్టియన్ హాస్టల్ తీసేస్తున్నారు. ఎందుకు? బాధిగోడు బతకొద్దు, మా బలహీన వర్గాలు బ్రతకొద్దు. వాని కారణం క్రైస్తవులకు కొంచెం ఫండ్ ఆపేస్తారు. వీడియాడు వాడిని అనియాడు, తిన్నాడు, తిండి పెట్టాడు, అడక తినని వీడు పెట్టాడు. ఏం బతుకంది వీంది? మంచిగా వీడు మంచి బతుకుదైన అనేది 200 నుంచి ప్రజలకు ఏవైతే దొరికిందో అది తిరిగి లాక్కోవడం అనే ప్రయత్నం అంతే కాదన్నా. మాకు ఎట్లాగూ లేదు. ఈవెన్ నేను ఉండడానికి అడగుటలో చిన్న ఇల్లు 30 స్క్వేర్ యార్డ్స్లో నేను ఇల్లు కట్టుకుని ఉండాలి. అదే అదర్ వాళ్ళకి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మహేంద్ర హిల్స్, అవి మాకేమో గుట్టలు. మీకు కూడా వస్తాయి. ఎక్కడ కష్టపడని ఇస్తారు? మాకు ఉన్న రిజర్వేషన్ బీకేస్తున్నారు. మాకు చదువులు లేవు, కొందామంటే డబ్బులు లేవు, ఉందామంటే ఇల్లు లేవు, చదువుకుందామంటే హాస్టల్ని తీసేసారు. బయట దేశం నుంచి వచ్చే ఫండ్స్ ఆపేసారు. ఎందుకు? మేము చదువుకోవద్దు, మాకు ఆస్తులు ఉండొద్దు, మాకు పాస్తులు ఉండొద్దు, మేము బయట దేశం కూడా వెళ్ళి చదువుకోవడానికి వీలు కాకుండా చేస్తున్నారు. బయట నుంచి వచ్చే ఫండ్స్ ఇవ్వట్లేదు, ఇక్కడ మాకు రిజర్వేషన్లు ఇవ్వట్లేదు. కారణం ఎవరంటే బీజేపీ గవర్నమెంట్. ఖచ్చితంగా చెప్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు క్రైస్తవులకు ఏ బాధ లేదండి. మేము ఎందుకు నోరు తెచ్చినామండి? ఇప్పుడు నోరు తెరవడానికి కారణం ఏంటంటే మా ఆకలి మంటలండి. మా అన్న చనిపోయినాడండి, చంపేసిండు మా అన్నను చంపేసినారు. ఇప్పుడు వాడు ఎవరు చంపిన మా అన్నను చంపేసాడు. మా కొరకు పోరాడే ఒక వ్యక్తిని చంపేశాడు. అందుకే ఇంతకాలం వస్తున్నారండి. అంటే మేము బ్రతకొద్దు అండి, ఏదేమైనా సత్యంగా బతకొద్దు. అసలు లేదు. అనగారిన వర్గాలు భారతదేశం
భారతదేశంలో బతకొద్దని దీని ఆశ. అంతే బతకొద్దు మనం అనగారిన ప్రజలు భారతదేశంలో బతకొద్దు. మనకి చదువు ఉండొద్దు, మనకి ఆరోగ్యం ఉండొద్దు, మనకి ఆస్తి పాస్తులు ఉండొద్దు, వాళ్ళ పిల్లలు కూడా చదవద్దు అండి, వాళ్ళ పిల్లలు కూడా చదవద్దు. ఇప్పటికి మేము చదువుకుందామంటే గవర్నమెంట్ హాస్టల్లో సరిగా భోజనం పెట్టరు. పోనీ మాకు సరిగా లేదని చెప్పేసి వాడోడ వచ్చి బయట నుంచి వచ్చి వాడు భిక్ష వేస్తే మేము తింటూ బతుకుతున్నామండి. దాన్ని కూడా కొట్టేసినావు ఏమరా పై నీ ఏం మనస్తత్వం నీది? ఎందుకు బతుకుతున్నారా నాయన? నువ్వు మనుషులను చంపడం కాదురా, నీ మనసు ఎంత, నువ్వు వ్యక్తిత్వం ఎంత చూసుకోను, నువ్వు వెనుకదాన్ని చూసుకో. క్రైస్తవుల శాపం నీకు తలుగుతుంది, నీ రాజ్యం కూలిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో నీ రాజ్యం కూలిపోతుంది. భారతదేశంలో జరుగుతున్న హత్యాకాండని ఎవరు చూపించారు? తొలివేలకు మీరు నిజంగా నిర్భయంగా చూపించాలి మీరు తొలివేలకు. మణిపూర్లో క్రైస్తవ మహిళలను అగ్నగా ఊరేగిస్తే ఒక్క నా కొడుకు చూపించాలి టీవీలో. అంత అగ్రవర్ణ టీవీ ఛానళ్ళు ఉంటాయి, అగ్రవర్ణాలు ప్రపంచాన్ని వెళ్తారు, అగ్రవర్ణాలు మా దేశాన్ని వెళ్తారు. మేము వాళ్ళ కాళ్ళ కిందనే బతకాలా ఇంతకాలం? దళితులారా ఏకం కాండి, దళితులా చెప్పండి. నోరు లేదా? వినడమేనా? చూడమేనా? జై హో దళితులారా, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. మతోన్మాదులు, ధైర్యం లేని పిరికి వాళ్ళు ఈ యొక్క పిరికితనం చేసిండ్రని మాకు అర్థమవుతుంది. మతము ధర్మం అంటే తేడా తెలియనోళ్ళే ఈ హత్యలు చేస్తారు. మతం గురించి ధర్మం గురించి కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలాంటివి చెయ్యరు, ధైర్యంగా ముందుకెళ్తారు. ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ని, లలిత్ కుమార్ని, కరుణాకర్ సుగ్గునాని దయచేసి మా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మత కల్లోలు ఇంటర్వ్యూస్ చేస్తూ అందరి ప్రజల్లో అన్ని మతాలలో విద్వేషాలు చెలగొడుతున్నటువంటి వీళ్ళ ముగ్గురిని మీరు ఒకసారి వాళ్ళందరినీ వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళకి అది కౌన్సిలింగ్ చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే క్రైస్తవం అనేది చాలా చీప్గా చూస్తున్నారు, చాలా అలుసుగా చూస్తున్నారు. క్రైస్తవ్యము భారతదేశంలో అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి స్వేచ్ఛ ఉంది. మన భారతదేశము సెక్యులర్ పార్టీ, సెక్యులర్ కంట్రీ. ఏ దేశంలో లేని స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది. కుల మత అటువంటి భేదాలు లేని రాజ్యాంగాన్ని రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. అందరినీ కోస్తే వచ్చేది ఒకటే రక్తమే. నీ రక్తం నిన్ను కోస్తే ఒక రక్తం రాదు, నన్ను కోస్తే ఒక రక్తం రాదు, అందరిని కోస్తే వచ్చేటి ఒకటే రక్తము. కాబట్టి ఇప్పటికైనా ఒక ప్రవీణ్ని మీరు చంపినారు, కానీ లక్షల మంది ప్రవీణ్లు లేస్తారు. అలా అని చెప్పేసి మేము ఒక్కసారి దేవుణ్ణి పక్కన పెట్టినామా అప్పుడు మేమేంటో మీకు తెలుస్తుంది. కానీ మా దేవుడు మాకు అట్లా చెప్పలేదు, ప్రేమను శాంతిని మాత్రమే తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మేము లెంట్ దినాల్లో ఉన్నాము. యేసు ప్రభు చనిపోయింది కూడా ఈ లెంట్ దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉండి, సాతానుడు ఎంత శోధించినా కూడా ఆయన ఎంత ఓపిక ఉండి అగునంతగా ఆయన ప్రాణాన్ని మా కొరకు రిక్తునిగా చేసుకొని, మా కొరకే కాదు ఈ లోకం అంతటి కొరకు, అందులో మీరు కూడా ఉన్నారు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు, మనందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయినాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా నోరు తెరవలేదు. అదే మేము మాదిరిగా తీసుకొని వెళ్తున్నాం. అదే యేసు ప్రభు కనుక ఆనాడే నోరు తెరిచేది ఉంటే ఈనాడు మీరు నోరు తెరిచే వాళ్ళు కాదు, ఇలాంటి హత్యలు జరిగేటి కాదు. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి, ఇది ముమ్మాటికి నిజంగా చెప్తున్నాను, బీజేపీ వచ్చినప్పటి నుంచి నార్త్లో స్టార్ట్ అయింది ఈ మత కల్లోలాలు, మత విద్వేషాలు, క్రైస్తవులపై దాడులు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సౌత్కి వచ్చింది. ఇక్కడ నుంచి మేము ఇప్పటి వరకు ఊరుకున్నాం, కానీ ఇక్కడ నుంచి ఊరుకునేది లేదు. తెలంగాణ క్రైస్తవ సమాజం, ఆంధ్ర క్రైస్తవ సమాజం అందరూ ఒక్కటై మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడాలని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకొకటి, రాష్ట్ర ప్రవీణ్ గారు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆయనను ఏదో వ్యాన్ మాత్రం ట్రేస్ చేసింది, ఆయన ఫాలో చేసింది, ఆయనను గుద్దింది. ఆయనను పడేసిన తర్వాత ఆయనను ఫస్ట్ పడేసి అందరు కలిసి కర్రలతోటి రాళ్ళతోటి కొట్టి చంపినారు. ఆయన టీషర్ట్ మీద కూడా ఫుట్ ప్రింట్ ఉంది. అవన్నీ ట్రాన్స్పరెంట్గా మీరు ఎస్పీ గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్పీ గారు మీరు ముందుకొచ్చి చేస్తున్నారు. ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో మా అంటారు వాళ్ళు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మీరు దీన్ని ఏమంటారు? దాన్ని చేస్తున్నారు. మాకు ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ కావాలండి.
మాకు ట్రాన్స్పరెంట్ జడ్జిమెంట్ కావాలి. ఇందులో రాజకీయ నాయకులది హస్తం ఉందా, ఏది ఉన్నా కూడా మాకు ట్రాన్స్పరెంట్గా మీరు మాకు నివేదిక ఇస్తే మేము సంతోషిస్తాము. క్రైస్తవుల పట్ల మీకు బాధ్యత ఉన్నదని కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ మీకు ఓట్లు ఉన్నాయి జాగ్రత్త 2027లో. అప్పుడు మేము ఖచ్చితంగా గుద్దుతే మీరు పడిపోతారు. ఏదైతే సనాతన ధర్మం అంటుండ్రో, ఇన్ని రోజులు లేని సనాతన ధర్మం ఈ మధ్యలో వచ్చింది. ఈ సనాతన ధర్మం నుంచే మొత్తం రాజకీయాలలో రాజకీయ కుల మత పిచ్చులు అలుముకుని ఇన్ని విద్వేషాలు జరుగుతున్నాయి. కాబట్టి సనాతన ధర్మం అనేది ఈ దేశంలో పుట్టిందని చెప్పేసి అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అచ్చుగుద్దినట్టు అది ఎలా ఉంటది అనేది దాని యొక్క మూలం నుంచి తీసుకొచ్చి చెప్పిండు. కాబట్టి ఆయనను మతిలో పెట్టుకొని ఆయనను చంపిండ్రు అనడానికి ఇది మాత్రం ఖచ్చితంగా ఇది వాస్తవము. మీరు కాకపోతే ఆయన వీడియోస్ కూడా చూడండి. ఆయన మతము కులము భేదం లేకుండా, పేద ధనిక అన్న భేదం లేకుండా ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న పేదవాళ్ళ కోసం ఆయన అలుపెరుగని ప్రయాణం చేసిండు దేవుని కొరకు. అటువంటి ఆయనను నిజాన్ని నిగ్గు తేల్చి ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కోలేని వాడెవడో చంపినోడు. వాడు చంపనోడు మొగోడు కాదు. మొగోడైతే దమ్ముంటే వచ్చి ముందు కూర్చొని మాట్లాడాలి. ఇంకొకటి, పాస్టర్ ప్రవీణ్ గారిని చనిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వే రాని అజయ్ గారికి పెట్టిండ్రు. ఎవడ్రా వాడు? అజయ్ క్రైస్తవుల కులాలను చంపేటలని ఎవడు వానికి ధైర్యం ఎవడిచ్చిండు? దమ్ము ధైర్యం ఎక్కడిది? నీవు కూడా ఒకరోజు మొగోడివే, నువ్వు కూడా ఒకరోజు ఆ క్రైస్తవులకు వచ్చినాక లేదా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. అప్పుడు నీ బ్రతికేంది? దయచేసి ఇప్పటికైనా నేను మీకు మతోన్మాదులకు చెప్తున్నాను, దయచేసి మీరందరూ మారండి. మేమందరం క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల మంది వచ్చినా మేమేం చేయలేక దేవుని ప్రేమనే చాటుతున్నాం. దయచేసి నేను మరొకసారి చెప్తున్నాను, మీరందరూ మారండి. మాకు మాత్రం ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ మాకు కావాలి. అది నేను కోరుకుంటున్నాను. ఆ బ్రదర్ గారిని చంపారు కానీ ఆయన ఆత్మను చంపలే. ఆయన ఆత్మ దేవుని దగ్గర ఉన్నది. న్యాయము ప్రభు చేస్తాడు. క్రైస్తత్వం అంటే చాతగాని తనము కాదు. క్రీస్తు చూపించిన మార్గాన్ని బట్టి నడుస్తున్నాము తప్పితే, ప్రేమ సమాధానంతో నడుస్తున్నాము తప్పితే, వాళ్ళలాగా పగలు ప్రతీకారం తీర్చుకోవాలంటే జస్ట్ మినిట్ వాళ్ళు కూడా ప్లేసెస్ చేయవచ్చు. కానీ క్రీస్తు నడిపిన మార్గంలో నడవాలనేసి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ బ్రదర్ గారికి ఈ స్థితి వచ్చింది. నిజంగానే నెక్స్ట్ అదే బ్రదర్ గారిని నెక్స్ట్ టైం నువ్వేని అంటున్నారు. ఇట్లా ఏమి చేయలేడు వాడు. అంటే ఇట్లా క్రైస్తవుల్ని ఫాదర్స్ని అభిషేకించబడిన చంపుకుంటూ వెళ్ళిపోతా ఉంటారా? ఈ భారతదేశంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక చిన్నది ఏదన్నా అయితే ఎలిగేషన్ పట్టుకొని ఎంతో మంది వస్తారు. ఇంత పెద్ద దైవ సేవకులు చనిపోతే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక్కడూ స్పందించట్లేదు. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? క్రైస్తవులందరూ యూనిటీ అవ్వాలి. ఈ రోజు నేను తెలుగు వెలుగు మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, మాది రాజమండ్రి. ఏంటంటే ఈరోజు ఈ దేశంలో ఒక ఆవు చనిపోతే ఈ దేశంలో ఆవు చనిపోతే ఉన్న వాల్యూ ఒక మనిషికి వాల్యూ అవ్వట్లేదు. కారణం ఏంటంటే, ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించింది 60 ఏళ్ళు, ఏ రోజు అలాంటివి లేవు. బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడైతే నార్త్ ఇండియాలో ఉన్న మతం అనేది మొత్తాన్ని సౌత్ ఇండియాలో ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే ఈ రోజు అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞతలు. ఏంటంటే ఈ రోజుతో ప్రవీణ్ అన్నది సమాధి అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ రేపు మీకు ఎలాంటి సంబంధం ఎలా అంటే, ఇప్పుడు కాకినాడలో మేము చాలా వాటికి వెళ్ళాము. బేసిక్గా అన్నగారు నేను పాస్టర్ గారి కంటే ఫస్ట్ ఒక అంబేద్కర్ లాంటి భావజాలాలు కలిగిన వ్యక్తి. ఏంటంటే చరిత్రను ఒక విధంగా మాట్లాడతాడు. ఎందుకంటే రక్షణ టీవీలో కొన్ని డిబేట్స్ వింటే మతిపోయిద్ది, ఎవరు కూడా మాట్లాడలేరు. ఎందుకంటే ఒక వేదిక మీద ఒక జ్ఞానం ద్వారా అతన్ని కొట్లాట్లాగా అడ్డదొడ్లుగా ఈ విధంగా రాంగ్ రూట్లో వచ్చి చంపగలిగారు. ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి సెంట్రల్లో ఒకటే గవర్నమెంట్, స్టేట్లో ఒకటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఉన్న సనాతన హిందూవాద ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అలాగే చంద్రబాబు నాయుడు. వీరిద్దరూ కూడా దాని మీద సరైన అవగాహన లేక ఏంటంటే, ఇంకోటి అంటే చనిపోయింది ఈరోజు 3 days అవుతుంది, ఎలాంటివి కూడా బయట పెట్టలేదు. అక్కడ ఉన్న ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేదు. ఏంటంటే ఏ విధంగా బేసిక్గా అది ప్రీ ప్లానెడ్ మర్డర్, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంత ఒక 90 kilometers 100లో వచ్చినా కానీ ఒక వ్యక్తి ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ వ్యక్తి గుద్దిన తగిలిన తర్వాత వ్యక్తి వేరే పడతాడు, బండి వేరే పెడతాడు. బండి కింద పడి బండి ఏ విధంగా పైన ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ నిన్న రాజమండ్రిలో జనం మొత్తం చుట్టుపక్కల అందరూ వచ్చారు కాబట్టి
ఇక్కడ బాడీ వచ్చిన తర్వాత సోమవారం రిపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఈ 3-4 రోజుల్లో మనం అంతా చల్లబడితే బాగోదు. మనం ఈ రోజు ఒకటే ప్రవీణ్ అన్నకి జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది. ఇక్కడికి వచ్చాము మనం ప్రవీణ్ అన్నకి సంపాదన పలికేమనుకొని మనం వెళ్ళిపోతే బాగోదు, రేపు వేరే వాళ్ళు జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని విషయంలో ట్రాన్స్పరెంట్ జస్టిస్ అంటే స్పీడ్ కోర్టు కూడా పెట్టాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల్ అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కొన్ని వేల మంది గంతుకులు అతను ఒకడు. అతను చనిపోయారు అనుకున్నారు, కానీ అతను లాంటి వ్యక్తులు నా రూపంలో ఎంతో మంది దేశంలో పుడతారు కూడా. ఇంకో విషయం, ప్రపంచ దేశంలో ప్రవీణ్ పగడాల్ అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు. నేను చెప్తున్నాను కదా, రక్షణ టీవీ డిబేట్ కి నేను చెప్తున్నాను, ఫ్యూచర్ లో ప్రవీణ్ పగడాల్ అంటూ నేను అవుతాను. నా పేరు రాజేష్ యాదవ్, గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని రోజులు కొన్ని డిబేట్లు కొట్టి వాళ్ళతో నేను మాట్లాడతాను. రాధా మనోహర్ దాస్ లాంటి వాడితో నేను మాట్లాడతా, సుఖనగర్ లాంటి వాడితో నేను డిబేట్ చేస్తా. నేను అందుకోసం నేను రెడీ అవుతాను కూడా. కాబట్టి ఈ రోజు ప్రవీణ్ పగడాలని లేరనుకొని మీరు బాధపడవసరం లేదు. అండలాంటి వాళ్ళు ఎంతోమంది మాకులాంటి వాళ్ళు తయారవుతారు, నేను ఎంతోమందిని తయారు చేస్తాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని విషయంలో ఖచ్చితంగా ఒక సిట్ అయినా లేకుంటే సపరేట్ వింగ్ అయినా వేసి డిపార్ట్మెంట్ని అన్నగా న్యాయం జరిగేటట్టు చూడాలి. కాబట్టి మీరు అన్నట్టు లలిత్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉండదు. లేదా మా ధర్మం కోసం మాట్లాడతారు తప్ప అలాంటి చంపడం కావచ్చు, థ్రెట్ అలాంటి వాళ్ళు చేయరు. కాకపోతే ఇంకో విషయం, ఎవరైతే నిజమైన హిందూ నిజమైన క్రైస్తవు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉంటాడు. ఎవరైతే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లలిత్ వీళ్ళందరూ ఉన్నారా, వీళ్ళందరూ మధ్య రకాన్ని ఈ మధ్య వీళ్ళు వచ్చి మతం మధ్య ఇద్దరి మధ్య చుచ్చులు పెట్టేటోళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అయినా లేకపోతే తెలంగాణ అయినా దేశం మొత్తం మీద వీళ్ళ మీద ఏదైనా కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, లేకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సనాతన పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ అనేటోడు పెద్ద దుర్మార్గుడు. ఇంకో విషయం పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక డిప్యూటీ సీఎం అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉండి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి తిరుపతి వెళ్తే తిరుపతి లడ్డు అని చెప్తాడు, అక్కడ ఉన్న ముస్లింస్ కి హిందువులు కొట్టుకోమంటాడు, రాజమండ్రి వస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఉన్నావు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కాబట్టి నువ్వు ఒక మాట మాట్లాడే బదులు నీ కింద ఒక 4 కోట్ల జనాభాకి నువ్వు ఒక రిప్రజెంటేటివ్ కాబట్టి నువ్వు ప్రతి మాట కూడా నువ్వు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్టు పిఠాపురం వెళ్ళి ఒక మాట మాట్లాడుతావు, అన్నవరం వచ్చి ఒక మాట మాట్లాడుతావు, నీకు ఒక స్టాండ్ ఉండదు. నీకు ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్ముకున్నారు నాకు అర్థం కావట్లేదు. బుర్ర ఉందా లేదా? అదే కదా. ఇంకోటి ఏంటంటే మిత్రులారా, మీరు ఎవరు కూడా సైలెంట్ అవ్వద్దు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలన్నకి ఖచ్చితంగా న్యాయం జరిపించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చేయకపోతే రాజమండ్రిలో భారీ స్థాయిలో సభలు కూడా పెట్టి మేము వేరే స్థాయిలో మేము చేస్తాం, అది చెప్పగలుగుతున్నాను. కాబట్టి ప్రవీణ్ పగడాలంటే ఒక తోపు అంబేద్కర్ ఐడియాలజీతో. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు అన్న ఒకటి నేను డిప్యూటీ సీఎం గారు పవన్ గారిని అడిగేది ఏంటంటే, ఆయన ఒక లడ్డులో కలిస్తేనే ఆయన ఈ విధంగా ఆయన క్వశ్చన్ చేసిండు. అలాంటిది ఒక హాస్పిటల్లో ఒక ప్రధాన మంచి వ్యక్తి ఒక క్రైస్తవుడు చనిపోయి యాక్సిడెంట్ ఏంటంటే ఆయన కొంచెం కూడా స్పందించలేదు. అది ఒక్క గవర్నమెంట్ కూడా స్పందించి ఎంతో మంది అక్కడ వచ్చి ధర్నా చేస్తే కానీ గొడవ చేస్తే కానీ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఇది నెగ్లిజెన్సీ అని అనుకుంటున్నాం మేమైతే. గత 2014 నుంచి మీరు పవన్ కళ్యాణ్ ఏమంటారు? ఆయనకు సంబంధం ఏమి ఉండదు కదా, సంబంధం కాదండి. ఆయన ప్రతిదీలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, యాక్చువల్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, తెలంగాణ వాది. ఆయనకు మాకు చాలా ఆయన మీద నమ్మకం ఉండే. బట్ ఏమైందంటే ఆయన ప్రతిదీ చిన్న విషయం, ఒక గ్రామంలో ఏమైనా ఇబ్బంది కలిగిస్తే వచ్చి ఆయన పలకరించే ఒక మాకు నమ్మకం. అలాంటిది ఒక క్రైస్తవంలో ఇంత మంది ఒక మనోభావాలు దెబ్బతిని బాధపడుతుంటే ఆయన కొంచెమైనా రెస్పాన్స్ కాలేదు నా బాధ. ఒక్క నిమిషం. ఇప్పుడు గత 2014 నుంచి క్రైస్తవులు మా పక్క దేశస్తులు అంటారు విదేశీ మతస్థులు అని చెప్పేసి ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా ఈ దేశంలో విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వస్తే 2014 నుంచి ఆ కాలం నుంచి కూడా పగడాల ప్రవీణ్ అన్న ఏం చేసిందంటే రక్షణ టీవీతోని ఎంతో క్రైస్తవులను ఏమంటారు చైతన్యపరచుకుంటూ వచ్చిండు. ఇంకోటి ఈ 2014 నుంచి ఎంతో పీకల్లోగా క్రైస్తవుల పైన దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిందా అని ఆయన రీసెంట్లీగా చేస్తున్న ఏమంటారు సేవ ఏమైందంటే తిరిగి క్రైస్తవ్యంలో ఒకే ఒక గొంతు తిరిగి వాళ్ళ విశ్వాసాన్ని నింపుతున్నాడు అని 10 సంవత్సరాల నుంచి అని ఈ ఉద్దేశపూర్వకంగా ఈయనకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇది మాత్రం మేము సహించము.
చెప్తున్నాము క్రైస్తవులుగా. ఆయన క్రైస్తవులు ఏం చేసిరు, యేసుక్రీస్తు ఏం చేసిండు అనే గొంతుగా ఆయన నిక్కచ్చతుగా 10 సంవత్సరాల నుంచి దుష్ప్రచారం చేసిందా అని తిప్పి కొట్టిండని ఈ అన్నకు ఈ గతి తీసుకొచ్చిరు. కానీ ఇప్పుడు మాత్రం క్రైస్తవులు ఊరుకోరు. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారికి ఆయన యొక్క బాడీని ఏమైనా చేయగలిగారు కానీ ఆయన ఆత్మను ఎవ్వరు ఏం చేయలేకపోయారు. నేను ఒకటే చెప్తున్నా, సవాల్ చేస్తున్నా, నేనే నా ఆత్మతో సవాల్ చేస్తున్నా. ఎవరైనా కానీ నా బాడీని చేయగలుగురేమో కానీ నా ఆత్మను ఎవ్వరేం చేయలేరు. క్రిస్టియన్స్ ఆత్మలు ఎవరిని ఏమీ చేయలేరు. అంత ఇష్యూ చేసినప్పుడు మరి ఇంత పెద్ద పాస్టర్ గారు మరి ఆయనకి ఇంత జరిగినప్పుడు మరి ఎవరు ఎందుకు స్పందించడం లేదు? స్పందించాలి కదా. బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం అనలేకనా? ఏం చాతగంతనం అనుకుంటున్నారా? క్రిస్టియన్స్ అంటే అందరిలాగా మాకు అన్ని ఉన్నాయి, మేము అన్ని చేయగలం. కానీ మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి దేవుడి మీద భారం వేసి వదిలేస్తున్నాం. అట్లాంటప్పుడు దేవుడు ఊకనే వదిలిపెట్టే దేవుడు అసలే కాదు. ప్రవీణ్ గారు గొప్ప దైవజనుడు అండి. మన భారతదేశము సమానత్వం గల దేశము. అన్ని మతాలకు ఎవరి స్వేచ్ఛను వారు ప్రకటించుకునే హక్కు మన భారత రాజ్యాంగం కల్పించింది. అలాగే ప్రవీణ్ గారు తన విశ్వాసాన్ని, తన దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో ఎంతో భారంతో అత్తేగా చూడొచ్చా, లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటనగా చూడొచ్చా? ఇది ఖచ్చితంగా అందరికీ తెలుస్తుందండి. అతను అక్కడ పడి ఉన్న సిచ్యుయేషన్ బట్టి 100% హత్యగానే అనుమానాస్పదంలో అక్కడ చాలా రుజువులు అనుమానం కలుగుతుంది క్రైస్తవ సమాజానికి. సో మా విశ్వాసం ఒకటి, మాకు న్యాయం దేవుడు మాకు న్యాయం తీరుస్తాడు. కనుక ప్రజలకు గవర్నమెంట్ మీద నమ్మకం కలగాలంటే ఫస్ట్ మేము దేవుడిని నమ్ముకుంటున్నాం, మాకు న్యాయం దేవుడు చేస్తాడు. మా న్యాయానికి, మా విశ్వాసానికి మూలం దేవుడు. మీకేమన్నా అనుమానాలు ఏమన్నా 100% అనుమానం అండి. 100% అనుమానం. ప్రభుత్వాలు తమ మీద ప్రజలు పెట్టుకున్న విశ్వసనీయతను నిలుపుకోవాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని కోరుకుంటున్నా. ఇదే సమయంలో ఇంకొకటి కూడా, ఎవరైతే ఈ పిరికి పంద చర్యలు చేశారో వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నా. క్రైస్తవ సమాజము మాకు ప్రభువు నేర్పిన ప్రేమను, విశ్వాసాన్ని, మేము క్షమాగుణాన్ని పక్కన పెడితే మేము ఇంతకన్నా 10 రెట్లు చేయగలుగుతాం. ఒక్కడు కూడా మిగలడు. కానీ దేవుడు మాకు నేర్పింది క్షమాగుణం, ప్రేమాగుణం, విశ్వాసం నేర్పాడు. మేము శాంతి మార్గంలో నడుస్తున్నాం. కనుక దేవుడే ఇటు వారికి న్యాయం చేస్తాడు. అట్లాంటి పిరికి పందలకు మేము సవాల్ విస్తున్నాం. వాళ్ళు దమ్ముంటే వాళ్ళు నమ్మిన సత్యాన్ని ప్రజల ఎదుటకు వచ్చి నిరూపించమనండి, బోధించమనండి, సత్యమని నిరూపించమనండి. సత్యమేవ జయతే అంటుంది భారతదేశం. సత్యమే గెలుస్తుంది. ఒక్క ప్రవీణ్ అన్న కన్ను మూస్తే 100 మంది ప్రవీణ్ అన్నలు లేస్తారు. సత్యాన్ని, పరిచర్యను, సంఘాన్ని ఎవడు ఆపలేడు. అనాది కాలం నుండి చూస్తున్నాం, సంఘాన్ని ఎవడు అనగదొక్కాలను అంత పైకి లేస్తుంది. దేవుడు జీవం కలిగిన వాడు. ఆ పిరికి పందలు వారి యొక్క మూర్ఖత్వాన్ని తెలుసుకొని ఏనాటికైనా మారాలని కోరుకుంటున్నాం. వారి విషయమే ప్రార్థన చేస్తుంటాం. గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. కనుక ఇది 100% మేము అనుమానాస్పద మరణంగానే మేము భావిస్తున్నాము. అది నిజమని మనం అనుకుంటాం, కానీ మేము నిర్ధారించలేము. నిర్ధారించింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ధారించాలి, ప్రభుత్వాలు నిర్ధారించాలి. థ్రెట్ ఇద్దరి నుంచే ఉంది. ఒకటి ముస్లిం కమ్యూనిటీ నుంచి, ఇంకోటి హిందూ కమ్యూనిటీ నుంచి. ఇక్కడ ఒక పర్సన్ కూడా ఫేస్బుక్లో కొంచెం అల్చల్ చేస్తూ ఉన్నాడు. అల్చల్గా మారింది ఒకటి పేరు. సార్, ఆ ఒక్క పర్సన్ ఏదో వాగిండని, కరిచే కుక్క మురగదు, మురిగే కుక్క కరవది. ఎవడో వాగిండని వాడు చంపిండని మేము అనట్లేదు. ఎవరు చంపారనేది ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. అది మేము కోరుకుంటున్నాం. అది ప్రభుత్వం తేల్చినప్పుడు ప్రభుత్వం మీద మాకు ఒక విశ్వాసం కలుగుతుంది. మాకు దేవుడి మీద విశ్వాసం ఉంది. ఇలాంటి పిరికి చర్యకు దేవుడు ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తాడు. ప్రవీణ్ పగడాల గారు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నిరూపించడానికి ఎన్నో డిబేట్లలో ఎవరినైనా ఓడగొట్టేంత కెపాసిటీ ఆయన ఉంది. ఆయన అన్నకి ఒక ప్రశ్న వెళ్తే ఏ సేవకుడికి ప్రశ్న వచ్చినా సమాధానం దొరకకుంటే అన్న దగ్గరికి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తి అని వెతికి ఎవరు అని చూసి మన తెలంగాణలో ముఖ్యమైన వ్యక్తి ఎవరికి వీళ్ళకు ముఖ్యమైన సమాచారాలు హిస్టారికల్ ఎవిడెన్సెస్ కానీ, సైంటిఫికల్ ఎవిడెన్సెస్ కానీ, హిందూ గ్రంథాలు, ముస్లిం గ్రంథాలు, సిక్కు గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు
వీటిలో అందులో ఎందుకంటే మనందరం మనుషులమే కదా. దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయి. ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అని సైంటిఫికల్గా హిస్టారికల్గా అన్ని గ్రంథాల ఆధారంగా రీసెర్చ్లు చేసి మరి నిజమని నిరూపించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు అన్న దగ్గర ఉన్నాయి. అన్ని గ్రంథాలకు ప్రశ్నలకు సమాధానాలు బుక్స్ ఆధారాలు అన్నీ అన్న దగ్గర ఉన్నాయి కనుక ఎవడు ఈయన డిబేట్లలో ఎదుర్కోలేక ఎదుర్కొంటే ఓడిపోయే వ్యక్తి ఎవడు అని చూసి వెతికి ఈ రాష్ట్రాలలో ఈ మన దేశంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని వెతికి ఈయన మీద ఫోకస్ చేసిండ్రు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్తే వాడు ఇప్పుడు ఇక్కడ నుండి లలిత్ కుమార్ కరుణాకర్ సుగన ఇన్ఫర్మేషన్లు అక్కడ వాడు ఇంకొకటి ఉన్నాడు డిజికి బాబా అనేటోడు వాడికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాధా మనోహర్ దాస్ అట వాడి పేరు కూడా తెలియదు డిజికి అంటారు వాడు. అయితే వాడు వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రహస్యంగా ఇది జరిగి ఉంటుంది. ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కనుక వాళ్ళిద్దరు కలిసి పనిచేయాలి. మీ మధ్యలో చెప్తున్నారు కదా దీని మీద ఎవరు ఇప్పటికీ చెప్పలేము, ప్రభుత్వమే తెలిసాలంటే పోలీసు వ్యవస్థ కూడా ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా వీడియో రికార్డు ఆధారంగా ఈ పోలీసు వ్యవస్థ అక్కడ ఉన్న ఫోరెన్సిక్ వాళ్ళు కానీ సిఐడి వీటన్నిటికీ అప్పగించిన తర్వాతనే రిజల్ట్ మాకు బయటికి రావాలి. అవసరం అనుకుంటే సమాధి చేసిన మళ్ళీ ఆ మన ప్రవీణ్ పగడాల అన్నగారిని బయటకు తీసి మళ్ళీ పూర్తి ఎవిడెన్సెస్తో పాటు ఆ దొంగ అసలైన ముఖ్యమైన కారకులు ఎవరో బయట అంతకులు ఎవరో బయట పెట్టాలి. హిందువులు దోషులు అంటే ఎట్లా మరి? హిందువులు అనేకులు డైరెక్ట్ గా అన్నగారిని చంపుతానని అనౌన్స్ అందరినీ అనట్లే, హిందువులను అనట్లే, మతోన్మాదులు హిందూ మతాన్ని ఆధారంగా చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి బజరంగ్ దళ్ కు వీటన్నిటికి కొన్ని ఉగ్రవాద సంస్థలుగా పేరుగాంచినవి మాకవి వాటిపైన డబ్బు సంపాదించుకుంటున్న ఒక ముఖ్యమైన కొన్ని ఛానల్స్ కొంతమంది పర్సన్స్ ఉన్నారు. ఏంటంటే ఛానల్స్ 10 సంవత్సరాల నుంచి దుష్ప్రచారం ఏంటంటే ఇప్పుడు ఛానల్స్ గురించి ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఏ ఛానల్ అయినా ఏదైనా ఛానల్స్ విషయానికి వస్తే అగ్రవర్ణ ఛానల్స్ పర్మిషన్కి ఇప్పుడు హిందూ గ్రంథాల ఆధారంగా అగ్రవర్ణాలకు పర్మిషన్స్ భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి, టీవీ ఛానల్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీ వర్గాలకు మొత్తం ఇప్పుడు అన్యాయం చేసింది హిందూ గ్రంథాలు కాబట్టి హిందూ గ్రంథాలను వదిలేస్తున్నారు. హిందూగా జీవించడం వల్ల లాభం లేదు కాబట్టి వాళ్ళు హిందూ గ్రంథాలను వదిలేస్తున్నారు. ఏమనుంది? కులవృత్తి మానితే నరకానికి పోతావురా అని చెప్తుంది హిందూ గ్రంథం. వాడు నీ కులంలో ఒక్కడు కులవృత్తి మారినా పోతాడు, నా కులాన్ని అంటే నేను చనిపోయిన వాళ్ళని ఎట్లా కాపాడుకుంటా, పుట్టబోయేటోళ్ళని ఎట్లా కాపాడుకుంటా? అరే కులవృత్తి మానితే నరకానికి పోతావు అన్నప్పుడు నేను హిందూ గ్రంథాన్ని ఎలా పాటిస్తా? కాబట్టి ఆ బలహీనతలు ముఖ్యమైన పాటించలేని బలహీనతలు ఉన్నాయి కనుకనే హిందూ గ్రంథాలను హిందూగా జీవించడం వల్ల లాభం లేదని వదిలేసి వస్తున్నారు. క్రిస్టియానిటీ సత్యం ఏది నిజమేదని అన్వేషించి సత్య అన్వేషి ప్రగడల ప్రవీణ్ అన్న సత్య అన్వేషి నిజము తేలింది. ఈ నిజాన్ని సైంటిఫికల్గా రుజువు చేయమంటావా, హిస్టారికల్గా రుజువు చేయమంటావా? బౌద్ధ గ్రంథాల్లో దిగానికాయ అనే గ్రంథంలో నుండి గౌతమ బుద్ధుడు చెప్పిన విషయాల నుండి రుజువు చేయమంటావా? బర్మా దేశంలో అనేక మంది బౌద్ధ మత గురువులే మారిండ్రు, పాకిస్తాన్ ముస్లిం కంట్రీస్లలో ముస్లిమ్సే మారిండ్రు. అన్ని సైంటిఫికల్ క్రైస్తవ సైంటిస్టులు లేని నీ చేతిలో ఫోన్ లేదు, నీ చేతిలో కెమెరా లేదు, నువ్వు చూసే టీవీ లేదు, మౌత్ లేదు, నువ్వు పార్లమెంట్లో కూర్చొని అన్ని క్రైస్తవులే వాడుకుంటావు. మనిషిని మనిషిలా చూడమన్నాడు అన్నయ్య. ఫస్ట్ థింగ్ మతాలతోటి ముడిపెట్టి అందరిని విడగొట్టొద్దని చెప్పిండు అన్నయ్య. మనిషిలాగా చూడాలి. మన ఇండియా అనేది సెక్యులర్ ఇండియా, అందరికీ ఉపయోగకరంగా ఉండేది మన ఇండియా, అందరికీ లాభకరంగా ఉండేది ఇండియా. మతాలతోటి విడగొట్టే శత్రువులు అనేది తయారయ్యారు. వాళ్ళని ఎవరో కనిపెట్టాల్సిన కర్తవ్యం అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఎవరికైనా అన్యాయం జరిగితే పట్టించుకోరు. ఫస్ట్ థింగ్ ఎవరికేమైనా పట్టించుకోరు. బ్లాక్ కరెన్సీ అయినా కానీ కొన్ని 10 years బ్యాక్ కూడా బ్లాక్ కరెన్సీ అని చెప్పేసి మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. మనకి ఎవరికైనా కానీ యూజ్ అయిందా? కాలేదు. డిమానిటైజేషన్ అని అన్నారు. ఇంకొకటి ఏంటనంటే ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక ఆన్సర్ అనేది రావడం ఖాయం, కానీ ఒక మనిషిని చంపేయడం అనేది అయితే అది అన్యాయం. మీరు చెప్పిందానికి నేను చెప్తున్నా, మీరు ఏదైతే చెప్తున్నారో లలిత్ కుమార్ వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు అంటున్నారు?
ఒక విషయం చెప్తున్నాను, ఎవరు ఏం చేశారో ప్రత్యేకంగా మాకు తెలియదు. కానీ ఒకటి, వాళ్ళతోటి డిబేట్లో చాలాసార్లు మాట్లాడతారు, మామూలుగా వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒకటి ప్రజల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా కానీ మంచి వాళ్ళు కాదు, మంచోళ్ళు కాదు. ఎవరైనా హిందూ కానీ ముస్లిం కూడా రెచ్చగొడుతుంది కదా, ఎవరు కూడా రెచ్చగొట్టే వాళ్ళు. ఒకటి ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్న, మనందరం మనుషులం అన్న. ఫస్ట్ థింగ్ మనుషులం, ఒక్కడే దేవుడు, సబ్కా మాలిక్ ఏకే అనేసి అని అన్నారు. ఓకే ఉన్నది ఏందనంటే, రెచ్చగొట్టే మనుషులు రావడం వల్ల ఒకళ్ళు ఒక్కొక్క ధర్మాన్ని ఎత్తి చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరు వచ్చారు, ఎవరేం చేశారు అది తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది అది. ఒకటి, భారతదేశం అభివృద్ధి పొందడానికి క్రైస్తవులు ఏం చేశారు, కారకులయ్యారు ప్రతి విషయంలో. మదర్ తెరిసా కానీ ప్రతి ఒక్కళ్ళు ఓకేనా, మిషనరీస్ కానీ ఏదైనా కానీ విద్యాలయాలు చాలా రకాలుగా క్రిస్టియన్స్ చాలా హెల్ప్ చేశారు. ఒకటి, మా అమ్మగారు చదువుకోవడానికి కారణం కూడా క్రిస్టియన్ మినిస్ట్రీసే, పిహెచ్డి వరకు. ఓకేనా, ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి అందరూ చదువుకుంటారన్న, మంచి చేసే వాళ్ళు కావాలి, మంచి చేసే ప్రభుత్వం కావాలి. దయచేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు తీసేశారు? ఒకటి ఫస్ట్ థింగ్, ఎందుకు కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ఒకటే కదా, మనుషులాగా బతకనివ్వండి. ఎందుకు ఇలా చంపడాలు, ఎందుకు ఇలా మతాలని ఇట్లా రెచ్చగొట్టడాలు? అలాంటి వాళ్ళని కనిపెట్టి దయచేసి విముక్తి చేయండి, రెచ్చగొట్టొద్దు. నేను ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ పోలీసుల్ని, 2 స్టేట్స్లో పోలీసుల్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. లలిత్ కుమార్ అండ్ ఈ శివశక్తిగా ఉన్నాడు రాధా మనోహర్ దాస్ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు మాట్లాడడం కాదు, ప్రజల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళేదో వాళ్ళ పొట్టగూడు కోసం ఇలాంటి మతాల మీద ఆధారపడి మీరు బతుకుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ జనాలు రెచ్చిపోతున్నారు. మీరు అది గ్రహించండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ వల్ల ప్రజలు రెచ్చిపోతున్నారు. వాళ్ళు నార్మల్గా రోజు జాబ్లకి వెళ్ళి పనులకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ప్రజలు నీలాంటి వాళ్ళ వల్ల రెచ్చిపోయి ఏ పాపం తెలియని ఎవరిని మోసం చేయని ఇలాంటి పాస్ట్ గారు, ప్రవీణ్ పగడాల లాంటి జ్ఞానవంతుల్ని ప్రజలు వాళ్ళు చంపడానికి వచ్చారు. ఇప్పుడు కానీ ఈ చావుకి రాధా మనోహర్ దాస్ ఇంకా ఈ శివశక్తి కరుణాకర్ మాత్రమే కాదు, ఏపీ తెలంగాణలో ఉన్న క్రైస్తవులు కూడా కారణం నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏపీలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఏపీ క్రిస్టియన్లు ఓటేశారు, మీరందరూ ఓటేశారు ఏపీ క్రిస్టియన్లు. ఇవాళ ప్రవీణ్ పగడాల గారి చావుకు కారణం కూటమి ప్రభుత్వానికి ఓటేసిన క్రైస్తవులు కూడా. మీరందరూ కూడా హంతకులే. నేను అందరూ హెచ్చరిస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఇవాళ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, మీరు సంతోషపడకండి. మొదలారా మీరు సంతోషపడకండి. ఆయన ఒక్క ప్లేస్ లో 1000 మంది వస్తున్నారు, ఇంకొకరిని చంపండి, ఇంకొక 1000 మంది వస్తారు, ఇంకొకరిని చంపండి, ఇంకొక 1000 మంది. మీ ఇష్టం, ఛాన్స్ ఇచ్చేస్తున్నాం మీకే. మీరు ఎంత మంది చేస్తే అంత 1000 మంది రాకపోతే నన్ను అడగండి. అది క్రైస్తవులు ఏకం కండి. ఇవాళ ఇంట్లో ఉండి నిద్రపోతున్నారా? ఇవాళ వచ్చారు 1000 మంది, 1000 కాదు, లక్షల మంది రావాలి. చనిపోయినోడు మామూలుడు కాదు, జ్ఞానవంతుడు, జీనియస్, బైబిల్ జీనియస్. అలాంటి వాడు చచ్చిపోతే ఇవాళ ఇంట్లో నిద్రపోతున్నారా మీరు? సిగ్గు లేదా? దేవుడు అనుకుంటే అన్ని కాదు. గాంధీ గారు చెప్పారు, ఒక చంప కొట్టమని. 2 చంప కొడితే ఏం చేస్తావు? 2 చంపు చూపిస్తావు. 2 చంపుడు కొడితే ఏం చేయాలి? తిరగబడాలి ప్రతి ఒక్కడు. ఇవాళ ప్రవీణ్ పగడాల కొడితే ఇది ఆగిపోవాలి. క్రైస్తవులందరూ బయటికి రండి, రోడ్ ఎక్కండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, పోలీసులు ప్రశ్నించండి. ఇవాళ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత హత్య చేశారని తెలిస్తే మాత్రం ఎవరు తగ్గొద్దు. ప్రభుత్వాన్ని హిట్ అండ్ రన్ కేసుగా ప్రభుత్వము లేదా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మీరేమంటున్నాయి? అది హిట్ అండ్ రన్ కాదన్నా. ఫస్ట్ ఏంటంటే అది బుల్లెట్ బండికి హెడ్ లైట్ లేదు. హెడ్ లైట్ వేసుకోలేనంత ఆయన ఏమంటారు, పేదవాడు కాదు. ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో బండి మీద పోవాల్సిన అవసరం లేదు. ఇది యాక్సిడెంట్ అని ఎవరైనా అంటున్నారు. 10 కిలోమీటర్లు పోయిన బుల్లెట్ ని ఒకసారి సైలెన్స్ ఎమిట్ చేయబెట్టమన్నారు అన్న. 10 కిలోమీటర్లు పోయిన బుల్లెట్ ని ఒకసారి సైలెన్స్ ఎమిట్ చేయబెట్టమన్నారు. అప్పటికి కూడా అలా కాలేదంటే మేము యాక్సిడెంట్ అని నమ్ముతాం. ఎందుకంటే బండి మీద ఉన్నది, యాక్సిడెంట్ అనుకుంటే కాలాలే కదా, కనీసం తొడగాలి, ఇంజన్ కాలాలి, అవేం కాలేదు అన్న. బుల్లెట్ బండి 20 స్పీడ్లో పట్టినా, 20 స్పీడ్లో పడితే నాది బుల్లెట్లో 20 స్పీడ్లోనే పడితే బుల్లెట్ అక్కడుంది, నేను ఇక్కడున్నా. ఇదేంటన్నా స్ట్రైట్ బాడీ పైన పడుతుందా? ఎట్లా పడుతుంది? పైన పడదు. పైన పడితే కంపల్సరీ బుల్లెట్ ఎంత హీట్ ఉంటుంది, సైలెన్సర్ టచ్ వాటర్ వేస్తే కాలిపోతుంది ఇమ్మీడియట్లీ. సో అట్లాంటిది అది బాడీ మీద ఎట్లా వచ్చింది అంటే సార్ వెళ్ళి పడిపోయి బండిని ఇట్లా పెట్టుకున్నారా? కాదు కదా.
ఎవరు కావాలనే చేసిరు అది. అంటే అనుమానాలు ఆయన మీద అంటే యాక్సిడెంట్ అయిందని ప్రూఫ్ చేయాలని, యాక్సిడెంట్గా ప్రూఫ్ చేయాలని, అందరూ జనాలని నమ్మాలని, జనాలందరినీ నమ్మించడానికి అది మొత్తం పైన వేసిరు. చూడండి బుల్లెట్ పైన పడుకున్నది, ఒకసారి చూడండి బుల్లెట్ పైన పండబెట్టిరు, సైలెన్సర్ పండబెట్టిరు. ఓకే రైట్. సెకండ్ ఇంత కండిషన్, న్యూ కండిషన్లో బైక్ ఉంటుందా? సెకండ్ హెడ్ లైట్ వలగొట్టిరు, దానికంటే ముందే టోల్ గేట్ ఆల్రెడీ లైట్ వలగొట్టిరు. తప్పించుకొని వచ్చిండు, హెడ్ లైట్ తో వచ్చిండు. తర్వాత కార్ తో గుద్దేసి మళ్ళీ ఇట్లా పండబెట్టిరు అనమాట. ఈ ఫోటో ఇంకో ప్రూఫ్ తనినట్టు ఫుట్ ప్రింట్ ఉంది, చెస్ట్ పైన ఫుట్ ప్రింట్ ఉంది, చాలా ఉన్నాయి. కానీ వాటిని ఏం చేస్తారంటే ఊడిపేస్తారు. అది కూడా మాట్లాడుకోవచ్చు. దేవుడిని ఎవరు హాడ్ చేయలేరు. మమ్మల్ని వీడియో మీరు హాడ్ చేయొచ్చు, కానీ మీరు వీడియో అన్ని తీసి అవన్నీ ఎడిట్ చేయొచ్చు. కానీ అక్కడ దేవుడు రాసుకుంటుండు, ఆయన రాసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిది ఎవరెవరు హ్యాడ్ చేస్తారు వాళ్ళని ఆయన హ్యాడ్ చేస్తారు. అన్న ఒక్క నిమిషం, పైన ఉంది క్రైస్తవ సమాజానికి నేను చెప్పాల్సుకుంది ఒకటే, ఇప్పటికైనా మారండి. ఇంకా అలా శాంతియుతంగా ఉంటాం. దేవుడు చెప్పాడు, సరే పక్క తీర్చడం ఈ పని కాదు, నా గురుత మీదకి వదిలేయని అని చెప్పిండు. కరెక్టే. నేనేమంటున్నానంటే ఇది ఇలానే కొనసాగితే తెలుగు రాష్ట్రాలు మరో మణిపూర్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవత్వం పోతుంది. కాబట్టి అందరూ కళ్ళు తెరవండి, కొంచెం తరలి రండి, న్యాయం కోసం పోరాడదాం. ప్రవీణ్ అన్న కోసం అయితే నేనేమంటున్నానంటే ఈ ప్రవీణ్ అన్న చనిపోవడం, అక్కడ బాడీ కనబడుతుంది ఇమ్మీడియట్గా కరుణాకర్ సుగ్న ఇంకా కొంతమంది వీడు చచ్చిండు, వీళ్ళు చంపేసిండ్రు. నెక్స్ట్ అజయ్ గౌడ్ అని అన్నారు. తర్వాత ఈ వీడు అమర్ ప్రసాద్ ఆయన ఏమన్నాడంటే తాగి వాడిని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, తాగి వెళ్తుండు, పచ్చి తాగుబోతూ అంటాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని వస్తుంది రిపోర్టు అన్నాడు. దీని అర్థం ఏంటి? ఎవరు తాగిపించు, వాడికి తాగిపించిండు, వాడు తాగించిండు, ఈయన తాగడు. ఎందుకంటే ఈయన ఒక సేవకుడు, ఈయన ఒక నైతిక విలువలు బోధించేటువంటి దైవజనుడు, మారల్ వాల్యూస్. ఎంతోమంది యూత్ను ఏం చేస్తాడు? చైతన్యపరుస్తాడు, అవేర్నెస్ చేస్తాడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్ యూత్, అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తాడు, దేవుని సేవకుడు, దేవుని ప్రతి క్రైస్తవుడు ప్రేమిస్తాడు. మనిషిగా ఉండాలి, మనిషిని ప్రేమించాలని దేవుడు చెప్తాడు. నా బోధ అదే అని ప్రవీణ్ ప్రగడాల్ గారు చెప్పినారు. కాబట్టి అలాంటి వ్యక్తి తాగడు, తాగితే వాడంటే కొడతాడు, గద్దిస్తాడు ఎవరైనా, యవనస్తులు కానీ పెద్దలు కానీ. అలాంటి సేవకుడు ఆయన, నీతి గల పనిచేసే సేవకుడు. అలాంటి ఆయన అలాగ అన్నారంటే ఇది సుమోటోగా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఇది హత్య అని సుమోటోగా తీసుకుని అరెస్ట్ చేసి ఎవరైతే ఈ మతోన్మాదులు అలాంటి కామెంట్స్ పెట్టారో, ఎవరైతే వాళ్ళు అన్నారో వాళ్ళను సుమోటోగా తీసుకుని అరెస్ట్ చేసి ఇది బయటకు ఇమ్మీడియట్గా వచ్చేసి హత్య అని చెప్పి తెలిసిపోతుంది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది అని నేను ప్రశ్నిస్తున్నా. క్రైస్తవులుగా, తెలుగు క్రైస్తవులుగా, తెలంగాణ మాది జగిత్యాల వచ్చినాం, తెలంగాణ ఆంధ్ర క్రైస్తవులు ఊరుకోరు. కాబట్టి న్యాయం జరిగించండి అంతే. పైన దేవుడు చూస్తున్నాడు, ఆయన న్యాయకర్త. మనకు చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా? ఇలాగ తీసుకుంటూ పోతే దేశం ఏమి పోతుంది అని ప్రతి క్రైస్తవుడు ఈరోజు ప్రశ్నిస్తుండు గవర్నమెంట్ని, పోలీస్ వ్యవస్థని. పోలీస్ చట్టాన్ని కాపాడే నాయకులారా, అధికారులారా, పెద్ద పెద్ద చదువులు చదివినారు మీరు, దయచేసి గమనించండి. దయచేసి ఇలాంటి కష్టజీవుల్ని, ఇలాగా సమాజానికి సేవ చేస్తున్నటువంటి సేవకులను, బిడ్డల్ని కాపాడండి. ఇది మన దేశానికి అభివృద్ధి. ఎందుకంటే మిషనరీస్ మన దేశానికి ఎంతో కష్టపడ్డారు, నిస్వార్థంగా తన సొంతం కొరకు కాదు, ప్రాణాలు అర్పించి ధనాన్ని పెట్టి చేసారు, మతం కొరకు కాదు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ప్రభుత్వ అధికారులారా, పోలీస్ వ్యవస్థలారా, న్యాయ వ్యవస్థకు చెప్తున్నా, ధనాపేక్ష కొరకు కాదు, ధనాన్ని ఉన్న ఆస్తులు అమ్ముకొని సేవ చేస్తున్నటువంటి సేవకులం మేము. కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేయండి, న్యాయం చేయండి. కేసు పోలీసులు వచ్చేసి హిట్ అండ్ రన్ కేసు అంటున్నారు, మీరేమంటారు? ప్రపంచం నలుమూలల ఇలాంటి అనుమానాస్పద మృతులు జరుగుతూనే ఉన్నాయి. ఇదొక్కటేం కాదు, ఇదొక్కటే క్రైస్తవ లోకానికి కొత్త ఏం కాదు. ఇప్పుడు మా జనరేషన్ చూస్తున్నది, ఇంతకుముందు పూర్వ జనరేషన్ కూడా ప్రపంచం నలుమూల చూస్తున్నారు ఇలాంటివి.
ప్రపంచం ఏదో ఒక మూలన అడుగడుగున జరుగుతూనే ఉన్నాయి. సత్యంకై నిలిచి సత్యాన్ని ప్రకటించిన ప్రతి ఒక్కరి మీద జరుగుతున్న దాడులే ఇవి. దీన్ని ఎలా చూస్తారు? ఈ ఇన్సిడెంట్స్ మీరు ఎలా చూస్తారు? అంటే ఇట్టేనని చూస్తారా లేకపోతే కావాలని చేసిరంట? ఒక్కటే అండి, ఇది జరగబోయే రోజులలో తీవ్రవాదంగా మతోన్మాదులు వారి నాయకులు ఉపయోగించుకొని ప్రజల్ని పురులు కొలిపి వారి స్వార్థ ప్రయోజనాల కొరకు యూజ్ చేసుకుంటారు తప్ప వారికి ఏం కాలేదు. ఇప్పుడు విమర్శిస్తున్న వారే, ఇప్పుడు ఎవరెవరైతే విమర్శిస్తున్నారో మతోన్మాదులు, ఆ మతోన్మాదులనే చంపి క్రైస్తవులు చంపారనే తీవ్రమైన విమర్శలు అతి త్వరలో రాబోతున్నాయి. ఎందుకంటే నాయకుల స్వార్థ ప్రయోజనాలు ఇప్పుడు విమర్శిస్తున్న వారు కూడా తెలియదు. ఎవరెవరైతే పొద్దున్నే లేచి క్రైస్తవులు గొర్రెలు అది మాట్లాడుతున్నారో ఒక 10 మంది దాకా ఉన్నారు. రేపటి దినాన వారినే చంపుతారు. వీళ్ళే ఈ మతోన్మాదులే చంపి క్రైస్తవులే చంపిరని పెద్ద పుకారు సృష్టించబోతారు. ఈ రోజులలో అందరినీ యూజ్ చేసుకుంటారు. ఒకటే రాజకీయంగా అధిక అందలం ఎక్కుతానికి సామాన్య ప్రజల్ని యూజ్ చేసుకుంటారు. వారకు తెలవట్లేదు, ఇప్పుడు కళ్ళు నెత్తికి ఎక్కి కొట్టుకుంటారు తప్ప మాది మిగతా ఏం కాదు. ఏమంటారు ఇప్పుడు ఈ విషయంలో? అంటే ఒక పాస్టర్స్ మరియు ఒక ముస్లిం అనే వ్యక్తి పెద్ద ఘర్షణ జరిగింది, ఒక వాగ్వాదం కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ దీనికి ఏమైనా సంబంధం ఉందనుకుంటారా? ఇప్పుడు రంజాన్ పవిత్ర మాసం అండి, మేము వారిని కూడా ఏం విమర్శిస్తానికి కూడా ఎవరిని విమర్శిస్తానికి అవకాశం లేవండి. అనుమాన స్మృతి అని మేము కూడా దాని కూడా ఎలాంటి ఆధారం దొరకలేవు. ఇంకా మేము దేవుని మీద భారం వేసి నిరీక్షణతో ఉన్నాం. వారి కుటుంబం కూడా నిరీక్షణతో ఉన్నారు. ఎవరిని మేము నిందించట్లేవు, ఎవరిని శిక్షించట్లేవు. ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ప్రతిరోజు మైకులు పట్టుకొని డిబేట్లు పెడుతున్న మతోన్మాదులను హెచ్చరిస్తున్నాం ఏంటంటే, ఎవరైతే మీరు భజన చేస్తున్నారో వారే మిమ్మల్ని అతి త్వరలో దారుణంగా మిమ్మల్ని హత్య చేసి ఈ క్రైస్తవులే చంపిరని రాబోయే రోజులలో ఉన్నది. అది జరగబోతుంది. ఎందుకంటే ఈ సాత్వికమైన జనుల మీద ఏదో ఒక విమర్శలు గుప్పించాలని విమర్శిస్తున్న ఈ మతోన్మాదులనే చంపుతారు. వారే చంపి ఈ క్రైస్తవులు చంపిరనే రోజులు రానున్నాయి, అది త్వరలో రానున్నాయి. ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశంలోని కొంత బడా నాయకులు వారి స్వార్థ ప్రయోజనంగా చెప్తారు. ఇది హిందువులే చేసినట్టు మీరు ఎట్లా చెప్తారు? మతోన్మాదాలను మాట్లాడుతున్నారు కదా, సో అదే ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు దీన్ని? ఇప్పుడు మతోన్మాదులు అంటే ఎవరండి? ఎవరి స్వార్థ ప్రజలు కూడా వారు రెచ్చగొట్టారు. అందరూ హిందువులు ఎవరు రావట్లేరు కండి. ఇప్పుడు డిబేట్లు పెట్టుర్రు. మీరు హిందువులు అందరినీ ఎట్లా తిడుతారు? హిందువులు ఎవరు తిట్టట్లేదండి, మేము హిందువులు ఎవరు తిట్టట్లేము. సోషల్ మీడియాలో మతోన్మాదం పిచ్చి పట్టి చాలామంది ఈ 5 సంవత్సరాల కిందట నుంచి కానీ 10 సంవత్సరాల కిందట నుంచి కానీ ఫేస్బుక్లో కావచ్చు, వీడియోలో కావచ్చు, వీడియో రూపంలో ఎంతోమంది వీడియోస్ పెడుతున్నారు. మరి మీడియా ఛానల్స్ కింద కామెంట్ సెక్షన్లో ఏం చేస్తుంది? ఎన్నో ఛానల్స్ కవర్ చేయడానికి వచ్చాయి. అందులో బిగ్ టీవీని హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అదే బిగ్ టీవీ ఛానల్లో ఈయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తా ఉంటే కింద కామెంట్లో దుర్భాషలాడుతూ ఉన్నారు. ఎవడు కామెంట్ పెట్టాడు? తొలి వెలుగు, TV9, NTV ఇలాంటి పెద్ద పెద్ద బడా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్ అంతా కవరేజ్ చేస్తూ ఉంటే కొంతమంది మతోన్మాదులు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతా ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు. మరి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేరా? అది మీరు వెరిఫై చేయాలి. మీడియా మీరు వెరిఫై చేసి ఆ మెయిల్ ఐడి ఎవరిది వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాడిని పనిష్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది క్రైస్తవ్యాన్ని జోలికి రావాలి అని అంటే. మీరు ఇప్పుడు హిందువుల పైన మాట్లాడుతారు, ఈ హత్యకు హిందువులకు సంబంధం ఏందని అడుగుతున్నాం. అది కేసు వాళ్ళు ఇటెండర్గా పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అన్ని నిజాలు తేలుతాయి. దీనికంటే ఒక స్పెషల్ కమిటీ వెళ్తుంది, పరిపూర్ణంగా దీనికి అసలు ఎలా జరిగింది అనే వార్తలు విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశం చట్టాలు మాకు న్యాయం చేయకపోయినా దేవుడు న్యాయం చేస్తాడు అనే నిరీక్షణతో మేము ముందుకెళ్తాం. చాలా హిందువులతో కావచ్చు, గతంలో ముస్లింలతో పాటు కూడా డిబేట్ చేశారు ప్రవీణ్. సో అలాంటి సందర్భంలో ముస్లిం వాళ్ళతో కూడా థ్రెట్ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే మీరు దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఉంది. క్రైస్తవ్యానికి ఇదేం కొత్త ఏం కాదు. మొదటి శతాబ్దం నుంచి నేటి వరకు ఎన్నో హత్యలు జరిగాయి. ఎంతోమంది క్రైస్తవులు దైవజనులు చంపివేయబడ్డారు. కానీ మీరు చంపగలిగేది కేవలం ఈ శరీరాన్ని మాత్రమే, కానీ మీరు ఈ ఆత్మని చంపలేరు. ఇది మాత్రం మీరు మతోన్మాదులు గుర్తుపెట్టుకోవాలి. మీరు సత్యాన్ని ఆపలేరు. మీరు ఎంతమంది చంపినా ఇటువంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. మీరు ఎవరు కూడా ఆపలేరు. మీరు అవసరమైతే చంపగలిగితే ఈ శరీరాన్ని మాత్రమే చంపగలరు. అది మీరు తెలుసుకోవాలి. హిందువులను ఒక్కళ్ళనే మతోన్మాదులు అంటుర్రా, ముస్లింలను కూడా అంటుర్రా? నేను ఇక్కడ హిందువులను ముస్లింలని కాదనేది, మత పిచ్చి పట్టిన మతోన్మాదుల గురించి మాట్లాడుతున్నాను. హిందువులు అని కాదు, హిందువుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మేము వారిని అభిమానిస్తున్నాం, వారిని గౌరవిస్తున్నాం. ఈ దేశ పౌరుడిగా సాటి పౌరులను నేను గౌరవిస్తాను. క్రైస్తవ్యం గౌరవిస్తుంది.
కానీ మత పిచ్చి పట్టి మీరు వెతకండి సోషల్ మీడియాలో, మీరు వేస్తున్న ప్రశ్నలకు జవాబులు మీరు సోషల్ మీడియాలో వెతకండి. గత 5-10 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో క్రైస్తవ్యం దేవుని పట్ల, బైబిల్ పట్ల ఎలాంటి మాటలు మాట్లాడారో, ఎలాంటి దుర్భాషలు మాట్లాడారో మొత్తం రికార్డెడ్గా ఉంది. మరి మీరేం చేస్తున్నారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ని న్యూస్ కవర్ చేయడానికి, మీ రేటింగ్ పెంచుకోవడానికి మాత్రమే వస్తుందా మీడియా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇదే బిగ్ టీవీ ఛానల్లో నిన్న ప్రోగ్రాం కవర్ చేస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మతోన్మాదం పిచ్చి పట్టి కామెంట్స్ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేరా? మరి వాడిని మీరు ఫైండ్ అవుట్ చేయలేరా? వాళ్ళని పనిష్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు కదా. ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు అప్పుడు నిద్ర మేలుకొని మీడియా వస్తుంది. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. మా పని కాదు కదా, మీడియా పని కాదు కదా పని చేయడం, వాళ్ళని ట్రేస్ చేయడం, అది పోలీసుల పని కదా. మీరు మరి ఏం చేస్తుంది? నిజాలను చెప్పాలి కదా. అందుకే కదా మేము వచ్చింది. ఇప్పుడు కవర్ చేయండి, వాళ్ళని దోషులను పట్టించండి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, శాంతియుత దేశంలో నెలకొల్పబడుతుంది. అంటే ఇక్కడ కన్వర్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి హిందువులు ఆ క్రిస్టియన్ పైన మాట్లాడుతున్నారు తప్ప ఇంకో ఉద్దేశం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? ఏంటండి కన్వర్షన్స్ జరుగుతుర్రు అంటే ఫోర్స్ఫుల్గా క్రిస్టియానిటీకి చేంజ్ చేస్తున్నారు అని ఒక వాదన అనిపిస్తుంది. అందుకే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది అభిమతం అండి, ఎవరిష్టం వారిది. ప్రకటిస్తాం మేము. మారడం మారకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఎవరి ధర్మం గురించి వారు చెప్పుకోండి. ఏ ధర్మంలో ఎలాంటి విలువలు ఉంటే ఆ విలువలు నచ్చి మనిషి మారుతారు. భారతదేశంలో ఇంతమంది దేవుని అంగీకరించడానికి కారణం ఏంటంటే వివక్ష జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు వివక్ష జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని గురించి, దైవ గ్రంథం గురించి అర్థం కాని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఒకప్పుడు ఈ దేశంలో దళితులుగా బతుకుతున్న వారికి ఆలయంలోనికి ప్రవేశం లేదు, కల్పించలేదు. మమ్మల్ని అంటరాని వారిగా చూశారు. అలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి మిషనరీలు వచ్చి మమ్మల్ని ప్రేమించారు. ఆ దేవుని ప్రేమ మాకు అర్థమైంది కాబట్టి, ఈ దేవాలయంలోనికి మాకు ప్రవేశం లేదు కాబట్టి, ఈ దేవుడు మాకు నచ్చాడు కాబట్టి మేము మనసు మార్చుకున్నాం. ఆ దేవుని యొక్క విలువలు మాకు నచ్చాయి, అందుకే మేము మారాము. ఎవడేం బలవంతంగా మమ్మల్ని మార్చలేదు. మా పూర్వీకులు కూడా హైందవులే, కానీ మారాం. ఎందుకు? విలువలు నచ్చాయి, దైవిక లక్షణాలు ఉన్నాయి, దాన్ని చూసి మేము మారాం. మత మార్పిడి అనేది కాదు ఇది, అది మీ యొక్క అపోహ మాత్రమే. ఎవడు బలవంతంగా మతం మార్చడు, వాడి మనసులో జరిగే ఒక అద్భుతం అది. అది అందరికీ అర్థం కాదు. దట్స్ ఇట్. చెప్పండి, ఎందుకు ఈ మీరు హత్య అంటూ చాలామంది హత్య అంటారు, మీరు పోలీసులు ఇట్టండి అని అంటారు, మీరేమంటారు? అంటే హత్య అని మేమంటాం కాదండి, క్లియర్గా తెలుస్తుంది కదా హత్య అని. ఇప్పుడు ఏదైనా మనిషి చనిపోయేంత ప్రమాదము జరిగింది అంటే ఏదైనా వెహికల్ గుద్దాలి, కారో లారీయో సంథింగ్. కానీ ఏది కూడా అక్కడ గుద్దినట్టు ఎక్కడ కూడా ఆధారాలు ఏం లేవు కదా. అక్కడ ఒక డివైడర్ ఉన్నట్టుగా లేదు. ఏదైనా ఒక వెహికల్ వచ్చి మరి గుద్దిందా అంటే ఏ వెహికల్ గుద్దిందో ఇంతవరకు తెలియదు. మరి కనీసం ఆయన పడిపోయి జారి స్కిడ్ అయిపోయిన టైర్ మార్క్స్ కానీ అవేమీ కూడా లేవు. అంటే ఇదేదో ఎవరి మీద ఆరోపణ చేయాలని కాదు, కానీ 100% ఇది హత్యే అని చెప్పడానికి ఎక్కువ రుజువులు కనిపిస్తున్నాయి. థ్రెట్ ఉండాలి కదా హత్య అంటే, ఏం థ్రెట్ ఉన్నది? థ్రెట్ ఉంది కదండి, థ్రెట్ ఉంది కదా. మీకు సోషల్ మీడియాలోనే ప్రవీణ్ పగడాల గారి మీద ఒకటి కాదు చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది నిన్ను చంపుతామని, నీ నాలుగు కోసేస్తాం, నీ పళ్ళు రాళ్ళ కొడతాం, నీ నోరు పగల కొడతాం, నీ కళ్ళు పీకేస్తాం, ఇవన్నీ మాటలు ఇప్పటికే ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే ఎవరు అప్లోడ్ చేసిన వాళ్ళు కొంతమంది డిలీట్ చేసినా కానీ ఎవరి కాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియోస్ ఉంటాయి కదా. కాబట్టి బ్రదర్, ఇప్పుడు అఫీషియల్గా ప్రభుత్వం అనేది కన్ఫర్మ్ చేయాలండి. కానీ 100కి 100% మంది క్రైస్తవులు అయితే ఇది హత్య అని నమ్ముతున్నారు. అయితే కాదని మరి ప్రూవ్ చేస్తారా? హిందువుల పైన నెట్టేయడం అనేది ఎలా చూడొచ్చు? హిందువుల పైన ఎవరు నెట్టేశారండి? ఇప్పుడు హిందువుల పైన ఎవరు నెట్టేయలేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని బెదిరించిన వారిలో మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్లో హిందువులే కాదు మహమ్మదీయ సహోదరులు కూడా ఉన్నారు. చాలా ప్రధాన థ్రెట్ వాళ్ళ నుంచే ఉందని చెప్పేసి అంటున్నారు. అది మనం చెప్పలేమండి. ఇప్పుడు ఏ పర్సంటేజ్ ఆఫ్ థ్రెట్ ఎవరి నుంచి ఉంది అనేది మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఇది మరి క్రైస్తవేతరులు, మరి ఆయన సత్యం చెబుతుంటే తట్టుకోలేని వారు ఖచ్చితంగా హత్య చేసినట్టుగా కనిపిస్తుంది. అర్థమైనా? ఇప్పుడు దీన్ని అయితే ఇట్ అండ్ రన్గా యాక్సెప్ట్ చేయరా మీరు? అంటే యాక్సెప్ట్ చేయటం అంటే
పోలీసులు చెప్పింది మరి అంటారు. పోలీసులు ఇంకా ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ హిట్ అండ్ రన్ కేసు అని దీన్ని చూడొస్తున్నామని చెప్పి ఏమని చెప్పారు? హిట్ అండ్ రన్ కేసునే దీన్ని చూస్తున్నామని చెప్పి చెప్పడం నేను పోలీసులు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా పోలీసులు కూడా అందలేదు కదా. పోలీసులకు వచ్చిందా పోస్ట్ మార్టం రిపోర్టు? 3 days తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెబుతున్నారు. పోలీసులకు కూడా రాలేదు కదా. మరి వారికి కూడా రాకుండా వారు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే వాళ్ళకి ఏమైనా లీక్ ఉందా, సమాచారం ఉందా, లేకపోతే ఆ టైప్లో రిపోర్ట్ ఇవ్వబోతున్నారని ముందే తెలిసిందా? అది మనకు తెలియదు కదా. కానీ ఖచ్చితంగా అండి కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది అది ఖచ్చితంగా హత్యే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్త మాత్రమే కాదు, ఆయన యొక్క మీరు వీడియోలు సందేశాలు మీరు చూసినట్లయితే ఎక్కువగా మానవత్వం గురించి ఎక్కువ మాట్లాడారు. గొప్పవాడైన దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని సృష్టించిన ఒక్కగానొక్క తండ్రి ఉన్నాడు, ఆయనను మనందరం గుర్తుపట్టాలి, చక్కటి లోకాన్ని మనకు ఆయన చేసి ఇచ్చాడు, దాన్ని పాడు చేయకూడదు అనే మానవీయ కోణంలోనే ఆయన ప్రసంగాలన్నీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడు క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక అరటిపళ్ళు హస్తం ఉంటుంది, అందులోంచి మీరు ఒక అరటిపండును పీకి పాడేశారనుకోండి, ఏమవుతుంది? చూడటానికి చాలా ఆటుగా ఉంటుంది, అంటే కంప్లీట్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు క్రిస్టియానిటీ కూడా ఆ రకంగా కంప్లీట్నెస్ కోల్పోయింది అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆయన యొక్క మరణం. ఎందుకంటే ఆయన చిన్న చిన్న వ్యక్తిగా, మీ అందరికీ ఒక సామెత తెలుసు, ఉప్పు అంటదట అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదట. మీరు కర్రీ వండినప్పుడు మరి మసాలాలు కారం అవన్నీ వేస్తారు కదా, ఏది వేసినా కానీ లాస్ట్కి ఉప్పు వేస్తేనే దాంట్లో ఆ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఉప్పు అంటదట అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు. కాబట్టి క్రైస్తవ్యంలో చాలామంది గొప్ప దైవజనులు అటువంటి ఉప్పు వంటి వారు, అటువంటి సాంద్రత కలిగిన వారు చాలామంది దైవజనులు ఉన్నారు క్రైస్తవ్యంలో. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని మేము కోల్పోయాం, ఏదో ఉప్పు తక్కువైందా అన్న భావన మా అందరికీ కలుగుతుంది. ఆయన తీవ్రమైన ముద్ర వేశారండి. ఎందుకంటే ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు చాలా మరి ఆర్థికంగా అయితేనేంటి, సామాజికంగా అయితేనేంటి, అన్ని రకాలుగా వెనకబడిన ఒక వ్యక్తికి కూడా సువార్త మరి చాలా చాకచక్యంగా నీట్గా మరి చెప్పగలుగుతారని. ఆయన ఎక్కడ కూడా పరుష పదజాలాలను ఎక్కడ వాడినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు. మీరు చూడండి, ఆయన చాలా సరళమైన భాష, ఇంకా మాట్లాడుతుంటే ఒక వినసొంపైన ఒక మ్యూజిక్లా ఉంటుంది ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఇంటలెక్చువల్, ఆయన ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ పర్సన్ ఆయన. కాబట్టి ఆయన యొక్క ముద్ర బలంగా ఉంది. మరి సత్యం ఆయన చెప్తూ ఉంటే, ఎవిడెన్స్తో సహా సత్యం చెప్తూ ఉంటే తట్టుకోలేని వాళ్ళే వీళ్ళు అని మేము నిందించం. ఎవరు చేశారో మాకు కూడా తెలియదు, తట్టుకోలేని వాళ్ళే ఈ కార్యం చేశారని తెలుసు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, నిన్నటి దినం నాకు సిస్టర్ కాల్ చేసి ఆయన ఏం చెప్పారంటే, ప్రవీణ్ పగడాల గారి గురించి మేము అక్కడక్కడ చూడటం తప్ప ఇంతకుముందు పెద్దగా ఆయన చెప్పిన మాటలేం మేము వెళ్ళలేదండి. ఈ 2-3 రోజుల నుంచి మేము వింటూ ఉన్నాం. చాలా అద్భుతంగా దేవుడి యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారు కొన్ని సంవత్సరాల కిందట చనిపోయారండి. మరి ఆయన ప్రభువులో లేకుండానే మారు మనసు పొందకుండానే చనిపోయారు. ప్రవీణ్ పగడాల గారి లాంటి దైవజనుడు కనుక ఆయనకు స్వార్థ చెప్పుంటే ఆయన ఖచ్చితంగా రక్షించబడేవారు, ఖచ్చితంగా ప్రభువులోనే ఆయన నిద్రించేవారని ఒక మరి అమ్మాయి ఫోన్ చేసి బాధపడుతూ ఉన్నారు. అది ఎందుకు చెప్తానంటే, అంత ముద్ర వేశారు ఆయన. అంటే అంత ఈజీగా చాకచక్యంగా సరళమైన భాషలో రుజువులతో సహా మరి ఈ యొక్క విధానాన్ని ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లారు బ్రదర్. ఇప్పుడు మీరు అంటున్నట్టు పర్సనల్ థ్రెట్గా చూడవద్దా? ఎవరైనా పర్సనల్గా రివెంజ్ ఉండొచ్చు, పర్సనల్గా ఏదైనా థ్రెట్ ఉండొచ్చు, అది కూడా చూడొచ్చు కదా. వీళ్ళు వేరే వాళ్ళు చేశారు, వాళ్ళ మతం వాళ్ళు చేశారు అని చెప్పడానికి ఏం వీలు లేదు కదా బ్రదర్. పర్సనల్గా థ్రెట్ ఉండటానికి ఆయన ఏమి రౌడీ కాదు, గోండా కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కానే కాదు. ఆయన చేసిందల్లా ఏంటంటే సత్యాన్ని చెప్పారు, ఆ సత్యం నచ్చని వాళ్ళు ఈ పని చేశారు. అదండి. థ్యాంక్ యూ.